ఓం శ్రీ గురుభ్యో నమ. ఆంధ్ర మహాభాగవతంలో పోతన మహత్యులు కొన్ని అద్భుతమైనటువంటి పద్యాలు పాడారండి. అవి ఏదో మీతో పంచుకుందామని నాకు తెలిసినవి కొంచెము. ఏదంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు యొక్క తీయదనాన్ని పంచడం కోసం అంతే, గుర్తు చేసుకోవడం కోసం అంతే. వామనుడు ఎలా ఆకాశానికి పెరిగాడో ఆ యొక్క పద్యము ఈ విధంగా. వామనుని విశ్వరూపం ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోవీతిపైనంతై తోయిద మండలాగ్రంన కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతై ధ్రువునిపైనంతై మహారాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోవీతిపైనంతై తోయిద మండలాగ్రంన కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతై ధ్రువునినంతై మహారాటిపైనంతై సత్యపదోత్తడగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయి. దీని అర్థము, దానము గ్రహించిన వామనుడు కొద్ది కొద్దిగా ఎదిగిపోవచ్చు. ఇంతవాడు అంతవాడైనాడు, అంతవాడు మరింతవాడైనాడు, క్రమక్రమముగా పెరిగిపోవుచున్నాడు. వరుసగా ఆకాశము కంటే మేఘమండలము కంటే వెలుగుల రాశి కంటే పైకి పెరిగినాడు. చంద్రుని దాకా ధృవతార వరకు, అటుపై మహోర్లోకం వరకు, ఆ పైన సత్యలోకం వరకు పెరుగుచూ బ్రహ్మాండమంతటా నిండిపోయినాడు. సోహం.